రవాణా వ్యవస్థ, రవాణా సౌకర్యం ప్రజలకు సంబంధించి ప్రాథమికంగా అత్యవసరంగా ఉండేటువంటి సేవల్లో ఇదొక రవాణా సేవ కూడా ప్రముఖమైంది. అందులో ఆ వ్యవస్థలో దాదాపుగా 24 గంటలు అంటే ఒక గంట కూడా విరామం లేకుండా ప్రాంతంలోని ప్రజానికానికి రవాణా సౌకర్యాలు కల్పించేటువంటి వ్యవస్థ ఆర్టీసీ వ్యవస్థ. మరి ఆర్టీసీ వ్యవస్థ చాలామందికి ఏదో ఏపీఎస్ఆర్టీసీగానే తెలిసినటువంటి పరిస్థితి. వాస్తవంగా ఇది 1920 సంవత్సరంలోనే ఒక వ్యక్తిగా గులాం రసూల్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క బస్సుల కంపెనీని ఏర్పరచుకోవడం జరిగింది. అలాగే ఆయిల్ కంపెనీ సంబంధించి దాదాపు హైదరాబాద్ మోటార్ అండ్ ఆయిల్ కంపెనీ, అది కూడా దాదాపుగా మనకు కరీంనగర్లో స్టార్ట్ కావడం జరిగింది. అలాగే ఈ వ్యవస్థ నడిచినటువంటి తర్వాత 15 జూన్ 1932లో మరి నిజాం స్టేట్ రైల్వేస్ కంట్రోల్లో ఎన్ఎస్ఆర్టీడీ, నిజాం స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, అంటే రైల్వేస్కు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కు సమన్వయపరిచి ఏర్పడినటువంటి వ్యవస్థ ఇది. తర్వాత ఇది ఎయిర్వేస్ కూడా రైల్వేల కంట్రోల్లో ఉండేటువంటి పరిస్థితిలో ఉండే ఇది ప్రప్రథమంగా ఫస్ట్ జూన్లో మరి వరంగల్లో స్టార్ట్ కావడం జరిగింది. నిజాం స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అయినప్పటికీ కూడా తెలంగాణ ప్రాంతం మొత్తంగా ఒకటేసారి జరిగినటువంటి పరిస్థితి లేదు. జూన్ 32లో వరంగల్లో జరగడం, అలాగే మనకు సంబంధించి అక్టోబర్ 36లో ఆదిలాబాద్లో, మరి జూన్ 46 అంటే దాదాపు నిజాం స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ప్రారంభమైన 14 సంవత్సరాల తర్వాత కరీంనగర్లో ఏర్పడడం జరిగింది. అంటే ఆంధ్ర ప్రాంతానికి ఈ రకమైన రవాణా సౌకర్యము లేని పీరియడ్లో కూడా మరి ఆర్టీసీకి సంబంధించిన రవాణా సంబంధించినటువంటి సర్వీసెస్ తెలంగాణ ప్రాంతంలో మరి 1920 నుంచే ఈ రవాణా వ్యవస్థ జరుగుతున్నటువంటి పరిస్థితి. మన సీమాంధ్రకు సంబంధించిన మేము వచ్చిన తర్వాతనే రవాణా వ్యవస్థ కనిపించింది, బస్సులు కనిపించినాయి, బస్సులు ఎక్కే మనుషులు కనిపించారు అనేటువంటి చెప్పేదానికి విరుగుడుగా 1920 నుంచే తెలంగాణ ప్రాంతంలో రవాణా వ్యవస్థ జరిగింది. వ్యక్తుల ద్వారా జరిగింది, వ్యవస్థల ద్వారా జరిగింది, ఈ విధంగా జరగడం జరిగింది. దాని ద్వారా తర్వాత మరి ఏదైతే ఉందో 11th జనవరి 1956లో మరి హైదరాబాద్ స్టేట్ సంబంధించినటువంటి పద్ధతిలో మరి ఇది రావడం జరిగింది. మరి 11th జనవరి 1958లో ఏపీఎస్ఆర్టీసీ ఏర్పడినటువంటి వ్యవస్థ, దీనికి సంబంధించినటువంటి హిస్టరీ. అటువంటిది జూన్ 32లో నిజాం స్టేట్ సంబంధించింది 32 మరి 27 బస్సులతో 163 మందితో స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క రవాణా వ్యవస్థ ఇప్పుడు దాదాపుగా 22,600 బస్సుల వరకు పోయేటువంటి పరిస్థితి. అలాగే 1,24,000 మంది ఉద్యోగులకు అవకాశము, నిరుద్యోగము తొలగించి వాళ్ళ ఉద్యోగ కుటుంబ జీవనము నడిపించే పరిస్థితికి రావడం జరిగింది. మరి ఈ వ్యవస్థలో మనం ఎంతవరకు ఆర్టీసీ ద్వారా సామాన్య ప్రజానికం యొక్క మరి సేవలు కరెక్ట్గా అందించగలుగుతున్నాం? ఈ యొక్క ఆర్టీసీని ఏదంటే ఆటోనమస్ బాడీ, అంటే అది స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అనేటువంటి పద్ధతిలో దీన్ని రూపకల్పన చేయడం జరిగింది. అంటే ఆర్టీసీకి సంబంధించినటువంటి మేనేజ్మెంటే ఆర్టీకి సంబంధించినటువంటి బస్సులను నడపడం కానీ, మరి సర్వీసెస్ చేయడం కానీ, దాని ఫైనాన్షియల్ సిస్టమ్స్ కానీ, ప్రజలకు ఏ పద్ధతిలో అవసరాలు ఉంటే అవి తీర్చేటువంటి పద్ధతిలో కార్యాచరణ రూపొందించవలసినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి సీమాంధ్రకు సంబంధించినటువంటి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఏపీఎస్ఆర్టీసీలో మరి అటువంటి పద్ధతి లేకుండా మరి రాష్ట్ర ప్రభుత్వము మరి అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యి మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే బస్సులు కొనాలంటే కొనాలి, రిక్రూట్మెంట్ చేసుకోవాలంటే చేసుకోవాలి,
ఈ గ్రామానికి పోమంటే పోవాలి, నీకు పైసలు ఇవ్వకుండా నువ్వు బస్సులు నడపాలి, వీళ్ళకు ఫ్రీగా బస్సు తీసుకుపోమంటే పోవాలి. ఈ పద్ధతిలో వ్యవస్థ నడపడం వల్ల ఇలా ఆర్టీసీ మరి నీ యొక్క రాజకీయ లబ్ధి కోసము, మీ యొక్క వ్యక్తిగత ప్రాబల్యాల కోసము, మీ పార్టీ మనుగడ కోసము వివిధ వర్గాలకు సంబంధించిన వారికి రాయితీలు ఇచ్చింది. ఆర్టీసీ సంస్థ ఆయిల్ ఖర్చు పెట్టి మరి ఉద్యోగుల ద్వారా నడిపిస్తున్నటువంటి వ్యవస్థకు ఖర్చులు ఉంటాయి. ఆ ఖర్చులు ఈ బస్సులలో ప్రయాణించేటువంటి ప్రయాణికుల చెల్లించే డబ్బు ద్వారానే మరి ఆ యొక్క ఖర్చులు తీరే అవకాశం ఉంటుందనేటువంటి ఇంగితమైన జ్ఞానం కూడా లేకుండా అయ్యేటువంటి ప్రభుత్వాలు మరి రాయితీలు చెల్లించక ఆర్టీసీని అప్పుల పాలు చేసేటువంటి పరిస్థితిలో నెట్టివేయడం జరిగింది. ఈ యొక్క ఆర్టీసీ మరి ఇప్పుడు నష్టాలు జరుగుతుందంటే చాలా వరకు మా ఆర్టీసీ కార్మికులకు సంబంధించి 24 గంటలు రాత్రి పగళ్ళు ఏదైతే ప్రజలకు సేవ చేయాలనేటువంటి దృక్పథంతో చేపట్టినటువంటి ఆర్టీసీ వ్యవస్థ ఖచ్చితంగా కార్మికులు పనిచేయడం జరుగుతూ ఉంది. మరి ఆ పని చేయక కూడా ఆదాయం సంపాదించక కూడా నష్టాలు వచ్చేటువంటి పద్ధతి ఎందుకు వచ్చింది అనేటువంటిది ఆలోచన చేస్తే దానికి ముఖ్య కారణంగా ఈ యొక్క ప్రభుత్వాల అనాలోచితమైనటువంటి ట్యాక్సేషన్ విధానము ముఖ్యంగా చెప్పవచ్చు. అలాగే ఈ రాయితీ వ్యవస్థ ఈ మళ్ళీ ఏదైతే ఉందో ఈ యొక్క ఆర్టీసీ నేషనలైజ్డ్గా దాదాపు 98% నేషనలైజ్డ్ సంస్థ. ఎవరైనా ప్రయాణికులు మరి స్టేజ్ క్యారియర్గా టికెట్ తీసుకొని పోవాలి అంటే ఆర్టీసీ బస్సుల ద్వారానే పోవాలి, ఆర్టీసీ వాడే తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఈ యొక్క ప్రభుత్వాలు, ప్రైవేటు అక్రమదారులు, పెట్టుబడిదారులు కుమ్మక్కైపోయి కాంట్రాక్ట్ క్యారేజ్ సర్వీసులుగా పర్మిట్లు పొంది స్టేజ్ క్యారియర్గా తిప్పుతూ ఆర్టీసీకి సంవత్సరానికి 1000 కోట్ల రూపాయల ఆదాయాన్ని దిగమింగుడు జరుగుతూ ఉంది. అంటే దాన్ని కంట్రోల్ చేయక ప్రజలకు సంబంధించినటువంటి ఆర్టీసీ వ్యవస్థకు సంబంధించి దాన్ని నిర్వీర్యం చేసి పెట్టుబడిదారులు పెట్టాలనేటువంటి ఉచితమైనటువంటి నీతి గల ప్రభుత్వాల వలన ఇలా ఆర్టీసీ నష్టం ఉంది. కానీ ఈరోజు ఆర్టీసీ కార్మికుల శ్రమలో లోపం లేదు, ప్రజలు చూపే ఆదరణలో లోపం లేదు, ప్రభుత్వ విధానం వల్లనే లోపం ఉన్నది. కనుక దీన్ని ప్రజలు ఈ ప్రభుత్వానికి సరైనటువంటి జ్ఞానం నేర్పాలి. ఈ యొక్క ఆర్టీసీ వ్యవస్థను ప్రజల పరంగా ఉంచాలి. ఈ ఆర్టీసీ వ్యవస్థను పటిష్టంగా పర్ఫెక్ట్గా నడిపిస్తున్న కార్మికుల యొక్క కుటుంబాలు, జీవితాలు మంచిగా ఉండేటువంటి పద్ధతిలో ప్రజల నుంచి ఆ రకమైనటువంటి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క మరి తెలంగాణ ప్రాంతంలో ఏముందా అంటే తెలంగాణ ప్రాంతం సంబంధించి ఈ యొక్క కోరిక చూస్తూ ఉంటే తెలంగాణలో మనకు రైల్వే ట్రాక్ సిస్టమ్ లేదు. మొత్తంగా అందరూ ఆర్టీసీ బస్సుల మీద ఆధారపడి ప్రయాణం చేసేటువంటి పరిస్థితి. అందువల్ల తెలంగాణ ప్రాంతంలో ప్రజలు ఆర్టీసీలో ప్రయాణించడం వల్ల ఆర్టీసీకి తెలంగాణ ప్రాంతంలో ఆదాయం ఎక్కువ వస్తుంది. ఆంధ్రలో రైల్వేస్ ఉన్నాయి కనుక కాంపిటేటివ్గా ఆంధ్రలో నడిచేటువంటి బస్సుల్లో నిండుగా కాకుండా వెల్తిగా వచ్చి ఆదాయం తక్కువ వచ్చి ఇక్కడ సంపాదించిన ఆదాయంతో ఎక్కువ బస్సులను అక్కడ ఉపయోగించే పద్ధతిలో వివక్ష చూపడం జరుగుతుంది. వివక్ష కారణం ఏంటంటే 700 మంది ఆర్టీసీ అధికారులు ఉంటే దాదాపుగా 650 మంది సీమాంధ్రకు సంబంధించిన వాళ్ళే ఉండడం. ఇవన్నిటి వల్ల వివక్ష జరుగుతూ ఉంది. మరి రాయితీలో సేల్ ట్యాక్స్ సంబంధించింది కూడా ఆర్టీసీ నష్టానికి, కష్టానికి కారణం. ఇదే ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి రైల్వేస్లో 4% సేల్ ట్యాక్స్ ఉంటే ఇక్కడ 22.3%. అంటే సేల్ ట్యాక్స్ రూపకంగానే 4% పెడితే ఆర్టీసీ ఒక 40 కోట్లు చెల్లించగలిగితే ఇలా 22.3% ఉంటే 280 కోట్ల రూపాయలు మేము ట్యాక్స్ రూపకంగా ఈ యొక్క ప్రభుత్వానికి చెల్లించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క ఆర్టీసీ వ్యవస్థ నడవాలంటే డీజిల్ ఆయిల్ మనిషి కావాలి. డీజిల్ ఆయిల్ రూపకంగా దాదాపు 45 కోట్ల లీటర్ల డీజిల్ మేము వాడడం జరుగుతుంది. దానికి 2000 కోట్ల రూపాయలు మేము సంపాదించిన ఆదాయంతో ఖర్చు పెట్టడం జరుగుతుంది. అదే మరి ఈ ఉద్యోగస్తులకు సంబంధించిన జీతాల రూపకంగా కూడా ఈ రెండు సమన్వయంతో టోటల్ ఖర్చులో 80% ఇదే ఖర్చు ఉండడం జరుగుతుంది. కనుక ఏదైతే ఉందో ఈ ఆయిల్ సంబంధించినటువంటి ట్యాక్స్ని తగ్గించుకోవడం, మోటార్ వెహికల్ ట్యాక్స్ సంబంధించినటువంటి వివక్ష, ఇవన్నీ రూపకంగా ఇబ్బంది కలగడం. ఇంకొకటి ఏంటంటే ఇక్కడి ప్రాంతం వాళ్లకు నిరుద్యోగ సమస్య తీరాలంటే
ఇక్కడ బస్సెస్లో మరి ఎక్కువ శాతం బస్సెస్ అక్కడ ఇవ్వడం సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. ఏంటంటే ఎక్కడ డిమాండ్ ఉంటుందో అక్కడ వస్తువు అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఆర్టీసీ వ్యవస్థ, ఆర్టీసీ బస్సు అవసరం ఉంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణించేటువంటి ప్రయాణికులు ఎక్కువ మొత్తంలో ఉన్నారు. ఇక్కడ బస్సులు ఎక్కువ పెట్టవలసినటువంటి అవసరం ఉంటే ఇక్కడ బస్సులు తక్కువ చేసి మరి ఎక్కడైతే ఆదరణ లేదో అక్కడ ఆల్టర్నేటివ్ సౌకర్యం ఉన్నటువంటి రైల్వేస్ ఉన్న కాడ ఎక్కువ బస్సులు పెట్టి ఆర్టీసీకి నష్టం కలిగిస్తూ వాళ్ళ ప్రాంత ప్రజానికానికి ఎక్కువ నాణ్యమైన మెరుగైన సేవలు అందించేటువంటి మరి దిగజారుతనమైనటువంటి అధికారులు చేయడం జరుగుతుంది. కనుక మరి ఇక్కడికి వచ్చే వరకు మనకు నాణ్యత లేని క్లాస్ ఏదైతే గరుడ లాంటి బస్సెస్, ఇంకా మరి హైటెక్ బస్సెస్ లాంటి ఇవన్నీ ఇందిరా బస్సెస్ లాంటి దాదాపుగా అలా 70% ఉంటే మనకు 25% కూడా ఉండలేని పరిస్థితిలో వివక్ష ఉంది. కనుక ప్రయాణికునికి సరి అయిన న్యాయమైన సౌకర్యవంతమైన బస్సులను మనం ప్రొవైడ్ చేయలేకపోతున్నాం. ఈ ప్రభుత్వ విధానాల ద్వారా ఏదైతే తక్కువ రేటుకు వాళ్లకు మంచి రవాణా సౌకర్యం కల్పించేటువంటి పరిస్థితి ప్రభుత్వం కూడగొట్టడం జరుగుతుంది. కనుక